నమస్తే. వెల్కమ్ టు బీఆర్కే ఎడ్యుకేషన్. నేను మానస. ఈరోజు మనతో పాటు ఉన్నారు ఎడ్యుకేషన్ కౌన్సిలర్, స్పార్క్ అకాడమీ డైరెక్టర్ సంతోష్ సార్ ఉన్నారు. సార్ని అడిగి మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. హలో అండి, నమస్తే సార్. మీ అకాడమీలో స్టూడెంట్స్ కామన్గా చేసే మిస్టేక్స్ ఏంటి సార్? అంటే వాటిని ఎలా రెక్టిఫై చేసుకోవచ్చు? సో ఇప్పుడు మేము థౌజండ్స్ ఆఫ్ స్టూడెంట్స్ని చూస్తామండి ఎవ్రీ ఇయర్. మేజర్ మిస్టేక్స్ చేసేది ఏంటంటే చాలామంది ఇంటర్మీడియట్ మార్క్స్ చూసి మాకు ఎంసెట్లో ఆటోమేటికల్లీ సీట్ వచ్చేస్తుంది అనుకుంటారు. అది మేజర్ మిస్టేక్. ఎందుకంటే ఇంటర్మీడియట్లో మంచి మార్క్స్ వస్తాయి, డజంట్ మీన్ దట్ ఎంసెట్లో కూడా మంచి మార్క్స్ వస్తాయి. ప్యాటర్న్ ఆఫ్ ది పేపర్ కంప్లీట్లీ డిఫరెంట్. సో క్వశ్చన్ సాల్వింగ్ టెక్నిక్స్ కూడా డిఫరెంట్ ఉంటాయి ఇంటర్మీడియట్కి. సో ఆ ఆస్పెక్ట్లో చదువుకుని వాళ్ళు దే హ్యావ్ టు ఓవర్కమ్ ఇట్. సెకండ్ ఆస్పెక్ట్ ఏంటంటే వీకెండ్ టెస్ట్ రాస్తారు, కానీ ఆ వీకెండ్ టెస్ట్ని తరువుగా అనాలిసిస్ చేయరు. జనరల్లీ ఏంటంటే పేపర్ రాసి పక్కన పడేస్తారు. సో అది అస్సలు చేయకూడదు, ఎందుకంటే ఎవ్రీ టెస్ట్ ఈజ్ అన్ ఆపర్చునిటీ టు లెర్న్. సో మనం చేసే మిస్టేక్స్ లైక్ ఏ క్వశ్చన్స్ మీద ఎక్కువ టైం స్పెండ్ చేసాము, ఏ క్వశ్చన్స్ మిస్ చేసాము. చాలా మటుకు టైం అనేది మనకి ఆ టైంలో మనకి అర్థం కాదు. ఆ క్వశ్చన్ ఈజీ అయినా కానీ సడన్లీ మర్చిపోతాం. సో అవన్నీ డీప్ లెవెల్లో అండర్స్టాండ్ చేసుకోవాలి. అంటే ఇప్పుడు ఒక 3 hours టెస్ట్ రాస్తే అట్లీస్ట్ ఒక 6 to 8 hours ఆఫ్ అనాలిసిస్ అనేది చేయాలి, థరో అనాలిసిస్ చేయాలి. థర్డ్ ఆస్పెక్ట్ ఏంటంటే మేము చూస్తాము దట్ స్టూడెంట్స్ ఏంటంటే ఫ్రెండ్స్ చెప్పింది బ్లైండ్గా నమ్మిస్తారు. ఇప్పుడు ఒక ఫ్రెండ్ వచ్చి అంటాడు లైక్ ఈ సబ్జెక్ట్ వదిలేయచ్చు, ఫిజిక్స్ అయితే వదిలేయచ్చు, మనం మ్యాథ్స్ కెమిస్ట్రీ చేసుకుంటే అయిపోతుంది అంటారు. బట్ అది కంప్లీట్లీ రాంగ్ అప్రోచ్. ఇప్పుడు వదిలేసినా కానీ ఇంజనీరింగ్లో మనకి ఫిజిక్స్ సబ్జెక్ట్ అనేది ఉంటుంది. సో యూ క్యాంట్ అవాయిడ్ ఇట్. అండ్ ప్లస్ అది చాలా రిస్కీ స్ట్రాటజీ. మీరు ఒక సబ్జెక్ట్ కంప్లీట్గా వదిలేసి ఆ సబ్జెక్ట్లో ఈజీ క్వశ్చన్స్ అడిగి వేరే టూల్లో డిఫికల్ట్ అడిగితే దెన్ మేము అలా కూడా చూసాం. చాలా ఎంసెట్ పేపర్స్లో ఏంటంటే ఫిజిక్స్ ఈజీ వచ్చి మ్యాథ్స్ కెమిస్ట్రీ డిఫికల్ట్ అడిగారు. సో అలాంటప్పుడు వాళ్ళకి డిఫికల్ట్ అయిపోతుంది. సో అన్ని సబ్జెక్ట్స్ ఈక్వల్ అమౌంట్ ఆఫ్ టైం స్పెండ్ చేయాలి. అండ్ దే షుడ్ గివ్ మోర్ ప్రిఫరెన్స్ టు మ్యాథమెటిక్స్ అండ్ బయాలజీ బికాజ్ ఎక్కువ క్వశ్చన్స్ ఉన్నాయి. కానీ ఫిజిక్స్ కెమిస్ట్రీ అసలు నెగ్లెక్ట్ చేయకూడదు. అవి కూడా ఈక్వల్ అమౌంట్ ఆఫ్ టైం ఇచ్చి ప్రిపరేషన్ అనేది చేసుకుంటే దే విల్ బీ గెటింగ్ ఎ గుడ్ సీట్. సార్, ఎంసెట్ ప్రిపేర్ అవ్వడానికి అంటే 10th తర్వాత బెస్ట్ అంటారా, ఇంటర్ తర్వాత ప్రిపేర్ అవ్వచ్చు అంటారా? కొంతమంది లాంగ్ టర్మ్లో తీసుకుంటారు, గ్యాప్ ఇచ్చేసి ఇంటర్ తర్వాత 1 year గ్యాప్ ఇచ్చేసి తీసుకుంటారు. కొంతమంది షార్ట్ టైంలో కూడా తీసుకుంటారు. ఏది బెస్ట్ అంటారు? సో ఇప్పుడు ఒకవేళ ఒక 10th స్టూడెంట్ ఉన్నారనుకోండి, ఆన్సర్ ఇస్ డిఫరెంట్ ఫర్ డిఫరెంట్ స్టూడెంట్స్. ఇప్పుడు 10th class స్టూడెంట్ ఉన్నారనుకోండి, ఐ వుడ్ సే 10th తర్వాత ఇఫ్ యూ వాంట్ టు గెట్ ఇన్ టు ఇంజనీరింగ్, ఫస్ట్ అయితే జేఈఈ మెయిన్స్ షుడ్ బి టాప్ ప్రయారిటీ. ఇప్పుడు ఎందుకంటే 10th తర్వాత నుంచే ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే జేఈఈ మెయిన్స్ ఈజీగా క్లియర్ చేయొచ్చు. ద నెక్స్ట్ ప్రయారిటీ షుడ్ బి ఎంసెట్. ఆ 2కి కోచింగ్ తీసుకుని దే కెన్ డూ ఇట్. సో అదేంటి 2 year కోచింగ్ అవుతుంది. ఇప్పుడు ఎవరైతే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్, జనరల్లీ ఏంటంటే 90% ఆఫ్ ది స్టూడెంట్స్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో ఏం చదవరు, ఓన్లీ ఇంటర్మీడియట్ మీద ఫోకస్ చేస్తారు కోచింగ్ ఉన్నా కానీ. అది అగైన్ వాళ్ళు చేసే మిస్టేక్ అది. అండ్ అట్ ది సేమ్ టైం ఎన్వైర్న్మెంట్ కూడా అలాగే ఉంటుంది, ఎందుకంటే కాలేజ్ వాళ్ళు కూడా ఫస్ట్ 4-5 months సరిగ్గా చెప్తారు, తర్వాత మొత్తం ఇంటర్మీడియట్ మీదనే ఫోకస్ పెడతారు. సో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్ కంప్లీట్ అయిన స్టూడెంట్కి ఏంటంటే ఇమ్మీడియట్లీ ఎంసెట్ ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయాలి ఓవర్ జేఈఈ మెయిన్స్. ఇప్పుడు థర్డ్ ఆస్పెక్ట్ ఏంటంటే ఎవరైతే ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ కూడా అయిపోయింది, జేఈఈ మెయిన్స్ మీద మొత్తం ఫోకస్ చేశారు, జేఈఈ మెయిన్స్లో సీట్ రాలేదు, సో అప్పుడు వాళ్ళు ఎంసెట్ ఇమీడియట్లీ స్టార్ట్ చేయాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఓన్లీ 40 to 50 days ఉన్నాయి ఫర్ తెలంగాణ ఎంసెట్. ఆంధ్ర ఎంసెట్కి ఓన్లీ 2 months to 2.5 months టైం ఉంది. సో వాళ్ళు ఇమ్మీడియట్లీ దే హ్యావ్ టు స్టార్ట్ ప్రిపరేషన్. అదే మనం నీట్ ప్రోగ్రామ్ గురించి మాట్లాడుకున్నామంటే నీట్ జనరల్లీ లాంగ్ టర్మ్ చేస్తారు. లాంగ్ టర్మ్ కూడా ఓవర్ చేయాలంటే స్టూడెంట్స్ హు ఆర్ ఎక్స్ట్రీమ్లీ ప్యాషనెట్ ఆర్ జస్ట్ మిస్డ్ ఎ సీట్, ఇప్పుడు సపోజ్ సిబిఐటి వాసవి రాలేదు, ఒక 2-3 marksతో పోయింది, అప్పుడు లాంగ్ టర్మ్ అనేది చేయాలి. లేకపోతే వీ డోంట్ రికమెండ్ లాంగ్ టర్మ్ టు ఎ స్టూడెంట్ హూ ఇస్ నాట్ ఇంట్రెస్టెడ్ ఓన్లీ. అంటే ఎగ్జామ్ ఏదో ఇంట్రెస్ట్ లేకుండా రాసి ఫర్ ది నేమ్ సేక్ లాంగ్ టర్మ్ అంటే దానికి కోచింగ్ కూడా తీసుకోకుండా వాళ్ళ ఓన్ గా ప్రిపేర్ అయ్యి రాస్తూ ఉంటారు. కరెక్ట్. సో కోచింగ్ కూడా ఇట్ కంప్లీట్లీ డిపెండ్స్ ఆన్ లెవెల్ ఆఫ్ ది స్టూడెంట్. ఇప్పుడు టాపర్స్ కూడా వాళ్ళు అట్లీస్ట్ సమ్ టైప్ ఆఫ్ కోచింగ్ అనేది తీసుకుంటారు, బీట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మాక్ టెస్ట్ ఆర్ చిన్న ఆన్లైన్ కోర్స్ కానీ, ఎందుకంటే వాళ్ళకి యూ నీడ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ రిసోర్సెస్ ప్రిపరేషన్కి. అదే ఎవరైతే యావరేజ్ స్టూడెంట్ ఉన్నారో, వీక్ స్టూడెంట్ ఉన్నారో, వాళ్ళు డెఫినెట్లీ కోచింగ్ అయితే తీసుకోవాలి. బికాస్ మోర్ దెన్ ఎనీథింగ్ వాళ్ళకి ఎవ్రీథింగ్ లైక్ బేసిక్స్ కానివ్వండి, కాన్సెప్ట్స్ కానివ్వండి, దెన్ షార్ట్ కట్ మెథడ్స్, టెస్ట్ అన్నీ మీకు 1 stopలో దొరికిపోతుంది కోచింగ్లో. సో ఎనీ ఎక్స్ట్రాడినరీ స్టూడెంట్స్ ఉంటారు,
వాళ్ళకి కోచింగ్ అవసరం ఉండదు. వాళ్ళు జస్ట్ 1 or 2 స్టూడెంట్స్ అలా ఉంటారు. వేరే వాళ్ళందరికీ కోచింగ్ డెఫినెట్లీ అవసరం. ఎందుకంటే మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే 2.5 to 3 lakhs మంది రాస్తారు ఒక ఎగ్జామ్ని. సో కాంపిటీషన్ అనేది ఉంది. అవును. సో సీరియస్గా ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్ 40,000-50,000 మంది ఉంటారు. సో ఆ 40,000-50,000 కోచింగ్ తీసుకునే దే విల్ గెట్ టు దట్ లెవెల్. థ్యాంక్ యూ సార్. దిస్ ఈస్ వెరీ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ టు ఎంసెట్ ఎవరైతే ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారో ఇది చాలా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. మన వ్యూవర్స్ అందరికీ ఎవరైతే ఎంసెట్ 2025 రాస్తున్నారో వాళ్ళకి ఆల్ ది వెరీ బెస్ట్.